దదానే దీనేభ్యః దదానే దీనేభ్యః దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీం శ్రియమనిశమాసానుసదృశీం శ్రియమనిశమాసానుసదృశీం అమందం సౌందర్య అమందం సౌందర్య అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి ప్రకరమకరందం వికిరతి ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందార తవాస్మిన్ మందార తవాస్మిన్ మందార స్తబక సుభగే యాతు చరణే స్తబక సుభగే యాతు చరణే స్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః 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 కరణచరణైః 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 షట్చరణతాం 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 ధన్యవాదः మహోదయ. నమస్కారం గురుగారు. శుభమస్తల్లి. ఇక్కడ కూడా ఆదిశంకరులు మనకి అమ్మవారి చరణాలను ఆశ్రయించాలి అనేటువంటి కోరిక మనకు ఎట్లా ఉండాలి అనే విషయాన్ని ఇందులో చెప్తూ ఉన్నారు. అమ్మవారి చరణాలు మనకు కావాలి. అమ్మవారి చరణాలను మనం ఆశ్రయించాలి, నమస్కరించాలి, సేవించుకోవాలి, పూజించుకోవాలి. ఆ చరణాలు మనకున్నటువంటి సమస్త దుఃఖాలని పోగొట్టాలని అనుకుంటాం. కానీ అది ఎలా చేయాలి, మనం ఎలా ఆ పాదాల చుట్టూ మనం ఎట్లా తిరగాలి అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీం. ఓ దేవి, ఓ ఆదిపరాశక్తి, నీవు దీనేభ్యః దీనులకు ఆశానుసదృశీం వారి కోరికలకు తగినట్లుగా, వారు ఏం కోరుకుంటారో దానికి తగినట్లుగా శ్రియం వారికి ఐశ్వర్యాలని అనిశం సర్వదా దదానే ఇస్తున్నావు. అమందం అత్యధికమైన ఎక్కువ కలిగిన సౌందర్య ప్రకర మకరందం లావణ్యము యొక్క సమూహము అనే మకరందం తేనె వికిరితి వెదజల్లుతూ ఉన్న మందార స్తబక శుభగే మందారము అనే కల్పవృక్షం యొక్క పూలగుత్తిలాగా అందమైనది, సర్వాంగ సుందరమైనది. అస్మిన్ ఈ కళ్ళకు కనపడుతున్నటువంటి చరణే నీ పాదమునందు కరణచరణై జ్ఞానేంద్రియాలు అనే పాదాలతో మజ్జీవ నా జీవుడు నిమజ్జన్ మునుగుతూ ఉన్నవాడై షడ్చరణతాం తుమ్మెద అనే ఒక భావాన్ని యాతు పొందునుగాక.
ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే అమ్మవారి యొక్క పాదముల చుట్టూ నా పంచేంద్రియాల నా షట్ కరణాలుతో కూడుకొని ఉన్నటువంటి నా మనస్సు నేను ఒక తుమ్మెదలాగా తిరుగుతూ ఉండాలి అంటూ ఉన్నాడు. అమ్మవారి పాదములు ఎలాంటివి? దీనులకు వారు కోరుకున్నది ఇచ్చేటువంటి పాదములవి. ఏదో వరం అడిగితే ఏదో ఈ కొంచెం తీసుకునేటివి కాదు. వారు వివాహం కావాలనుకున్న వాళ్ళకి వివాహము, గృహం కావాలనుకున్న వాళ్ళకి గృహము, సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతానం, ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం కావాలనుకున్న వాళ్ళకి వ్యాపారం, విద్య కావాలనుకున్న వాళ్ళకి విద్య, ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకి ఆరోగ్యం. ఇలా అమ్మవారి పాదాలు అనేటివి ఏంటంటే ఆశానుసదృశీం, భక్తుల యొక్క కోరికకు తగినట్లుగా వాళ్ళు ఏమి ఆశిస్తున్నారో దానికి తగ్గట్టుగా అమ్మవారు దీనేభ్య దదానే, దీనులైనటువంటి వారికి ఇస్తూ ఉంటారు. అయితే అందుకనే అమ్మవారిని వాంఛితార్థప్రదాయిని అనే పేరుతో లలితా సహస్రనామంలో పిలిచాడు. ఆమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి. అమ్మవారి పాదము అత్యంత అధికమైన ఎక్కువైనటువంటి సౌందర్య ప్రకరం అంటే ఒక లావణ్య రాశి. అమ్మవారి పాదం అనేటువంటిది ఎంత అందముతో కూడుకొని ఉన్నదని మనం చెప్పలేక చాలా ఆనందముతో కూడుకొని ఉన్నది, చాలా సౌందర్యంతో కూడుకొని ఉన్నది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ స్వామి. అయితే అదేమిటంటే ఆ లావణ్యము అనే ఒక మకరందాన్ని వెదజల్లుతూ ఉంది. అమ్మవారి పాదం ఒక తేనెను వెదజల్లుతూ ఉంది. ఆ తేనె పేరే సౌందర్యం. సౌందర్యం అనే తేనెను వెదజల్లుతూ ఉంటే మరి తేనె ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎవరుండాలి? తుమ్మెదలు ఉంటాయి. ఇక్కడ తుమ్మెద ఎవరు? మనమే. నేను తుమ్మెదలాగా అమ్మవారి పాదాల చుట్టూ నేను తిరగాలి. అక్కడ నిమజ్జన్మజ్జీవ, నా జీవాత్మ అనేది అక్కడ నిమగ్నమవుతూ ఉండాలి. అమ్మవారి పాదాల దగ్గర మునిగి తేలుతూ ఉండాలి ఆ మకరందంలో. ఎలా? కరణచరణై, నా కరణములు ఉన్నాయి కదా, పంచేంద్రియాలు, మనస్సు కలిపి 6. ఈ 6 చేత అంటే మనకు ఉన్నటువంటి చర్మము, కళ్ళు, చెవులు, జిహ్వ, నాలుక, ముక్కు అనే 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు 1, 6వది, ఇవి కలిపితే 6 అయ్యాయి కదా. 6 పాదములు గలది. షట్పదం అని పేరు తుమ్మెదకి. సంస్కృతంలో తుమ్మెదకు ఉన్నటువంటి అనేక పేర్లలో ఒక పేరు షట్పదం. షట్ పదం అంటే 6 కాళ్ళు కలది తుమ్మెద. మరి మన దగ్గర 6 ఏమున్నాయి అంటే మన దగ్గర 6 ఇంద్రియాలు ఉన్నాయి. పంచ ఇంద్రియాలు, మనస్సు కలుపుకొని 6. ఈ 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెద అనేటువంటి నేను ఆ అమ్మవారు పాదాల నుండి వెదజల్లబడుతున్నటువంటి సౌందర్యం అనేటువంటి తేనె ఏదైతే ఉందో ఆ తేనెలో
నేను మునిగిపోతూ ఉండాలి అని చాలా అందమైనటువంటి భావనను ఆవిష్కరణ చేశారు స్వామివారు. చూడండి, అమ్మవారి యొక్క పాదం అనేటువంటిది ఒక మందార స్తబక శుభగే, కల్పవృక్షం యొక్క పూల గుత్తి లాగా తేనెను స్రవిస్తూ ఉందట. తేనె మకరందం వికిరతి, తేనెను వెదజల్లుతూ ఉంది. పూలగుత్తి ఉందనుకోండి, ఆ పూలగుత్తి ఎప్పుడు దాంట్లో తేనె ఉంటుంది. పూలగుత్తిలో తేనె ఉంటుంది కాబట్టే తుమ్మెదలు పూల చుట్టూ తిరిగి ఆ తేనెను తీసుకుంటూ ఉంటాయి. తేనె అనేది పువ్వుల నుండి కాకుండా వేరే అక్కడి నుంచి రాదండి మనకి. కాబట్టి తుమ్మెదలు ఎప్పుడు అక్కడ తిరుగుతుంటాయి. తుమ్మెద అంటే 6 కాళ్ళు గలది, షట్పదం అంటాం. అలా ఇక్కడ అమ్మవారి యొక్క పాదములు అనంతమైనటువంటి సౌందర్యం అనే మకరందాన్ని వెదజల్లుతూ ఉన్నాయి. ఆ మకరందంలో 6 పాదములు, 6 జ్ఞానేంద్రియములు కలిగినటువంటి నేను 6 పాదములు గల ఒక తుమ్మెదలాగా మునిగి తేలాలి. నా జన్మను నేను సార్థకం చేసుకోవాలి అని ఇక్కడ స్వామివారు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నారు మనకి. అమ్మవారి పాదము అనే పూల గుత్తిపై నేను తుమ్మెదలా వాళ్తాను. నా కరణములు అనే పంచేంద్రియాలు మనస్సు కలిసే 6 ఇంద్రియాలు తుమ్మెదకున్నటువంటి 6 కాళ్ళు అవుతాయి. జీవునికి ఉండేటువంటి ఈ కరణాలు అనేవి, ఈ 6 కరణాలు అనేటివి 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదనైతే నేను ఆ అమ్మవారి పాదాలు అనే పూల గుత్తిలో గుత్తిలో నుంచి వస్తున్నటువంటి మకరందంలో నేను మునిగిపోతాను అని మనల్ని అందరినీ తీసుకెళ్ళి శంకరాచార్య స్వామి వారు, ఇప్పుడు శంకరాచార్య స్వామి వారు అలా ప్రార్థన చేసుకున్నారు. ఈ శ్లోకం మనం చదివితే మనం కూడా అలా చెప్పుకున్నట్లే కదా. కాబట్టి ఏంటి, మనల్ని అందరినీ తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర తుమ్మెదల్లాగా ఆ పాదాలనే పూల గుత్తి నుండి వెదజల్లబడుతున్నటువంటి మకరందంలో ముంచేస్తున్నారు. అయితే ఈ శ్లోకానికి మరొక యోగపరమైనటువంటి అర్థం ఉంది. మూలాధార కమలం, స్వాధిష్టాన కమలం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ అనేవి 6 చక్రాలు, 6 పద్మాలు అనుకుందాం. ఈ 6 పద్మాలను దాటి సహస్రారం అనేటువంటి కమలంలో విహరించే అమ్మవారి పాదాల నుండి ఒక అమృత ధార అనేది మనకెప్పుడూ వస్తూ ఉంటుంది. ఆ అమృతధార
ఆ అమృతధారని నేను పొందాలి అని అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే నేను ఎక్కడికో వెళ్ళి ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఆ తల్లి నాలోనే ఉన్నది, మన శరీరంలోనే ఉంది. ఆవిడ మూలాధారంలో కుండలిని శక్తిలాగా మన మూలాధారంలోనే ఉన్నది. ఈ నిరంతర యోగ సాధన ద్వారా ఆ కుండలిని శక్తి జాగృతమై ఒక్కొక్క కమలాన్ని, ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళి ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళి అక్కడ నుండి ఆమె పాదాలు అమృతాన్ని వర్షిస్తాయి. ఆ అమృతాన్ని స్వీకరించినటువంటి వాడు జీవన్ముక్తుడు, వాడు జ్ఞాని. అతను అన్ని విషయాలకి సాక్షిభూతుడు. ఈ ప్రపంచంలో జరిగేటువంటి దైవికమైన విషయాలకి అతడు సాక్షిభూతుడు అనేటువంటి ఒక అంతరార్థం ఇందులో ఉంది. సహస్రార కమలంలో అమ్మవారి పాదాలు స్రవించేటువంటి అమృతాన్ని నేను తాగాలి. మకరందం అంటే తేనె అనే ఒక అర్థం ఉంది, అమృతం అనే ఒక అర్థం ఉంది. అటువంటి యోగ రహస్యం చెప్పబడినటువంటి శ్లోకం ఇది. ఇది మనం చెప్పుకున్నటువంటి ధ్యాన శ్లోకాలలో ఇది చాలా గొప్ప ధ్యాన శ్లోకమని, ఈ శ్లోకాన్ని మనం ఎక్కువగా స్మరించుకోవడం ద్వారా మనకి మోక్షలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి మోక్షాన్ని పొందుతామని పెద్దలు చాలామంది చెబుతూ ఉంటారు. అలా ప్రసిద్ధి చెందిన శ్లోకం ఇది. ఆ తర్వాత ఈ శ్లోకాన్ని 30 రోజులు ప్రతిరోజు 1000 సార్లు జపం చేయాలి. అలా చేయడం ద్వారా క్షుద్ర ప్రయోగాల వల్ల మనకు కలిగేటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. మనకు తెలిసి కొన్ని, మనకు తెలియక కొన్ని మన పట్ల క్షుద్రమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం అనేది ఉంది. ఇది సత్యం. క్షుద్రమైనటువంటి శక్తులు ఎక్కడో గాల్లో తిరుగుతూ ఉంటాయి, ఎవరో పెట్టినటువంటి దిష్టిలో ఉంటాయి, నరఘోషలో ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అది మనకు తెలియదు. దారిలో తిరిగేటప్పుడు ఎక్కడో ఎవరో ఏదో దిష్టి తీసి వదిలేసి ఉంటారు. అలాంటివి మనం తెలియకుండా దాటేస్తాం మనం స్కూటర్లో వెళ్ళిపోయేటప్పుడు. అలాంటి వాటన్నిటి యొక్క ప్రభావం, దిష్టి దాటినది కానీ, ఇతరుల యొక్క నరఘోష కానీ, లేదా గ్రహ బాధలు కానీ, వేరే మరొక బాధలు కానీ, ఇలా క్షుద్ర ప్రయోగం వల్ల కలిగేటువంటి బాధలు ఏవైతే మనం అనుభవిస్తుంటామో అలాంటివి మనకు తెలిసి వచ్చినా తెలియకుండా వచ్చినా కూడా ఈ శ్లోకాన్ని మనం 1000 సార్లు చెప్పుకోవడం ద్వారా ఆ బాధలన్నీ తొలగిపోతాయి. అమ్మవారికి పాల పరమాన్నము, తేనె నివేదనగా చేయాలి. అటువంటి అత్యంత దివ్యమైనటువంటి శ్లోకము. అమ్మ, నేను నీ కోసం ఎక్కడ తిరగక్కర్లేదు తల్లి, నా శరీరంలోనే ఉన్నటువంటి షట్చక్రాలలో నీ ఉన్నావు. అందులో ఆజ్ఞాచక్రంలో నీ పాదాల నుండి వర్షించేటువంటి అమృతాన్ని నేనొక తుమ్మెదలా స్వీకరించి అందులో మునిగిపోయి నా జన్మను సార్థకం చేసుకుంటానమ్మా అని అమ్మవారి పాదాల యొక్క సౌందర్యాన్ని పొగిడినటువంటి శ్లోకం ఇది. అందుకనే ఇది శ్లోకరత్నమైంది. అన్ని శ్లోకాల కంటే మిన్నగా ఉన్నది ఈ శ్లోకం. దదానే దీనేభ్యః
శ్రియమనిశమాశానుసదృశీం అమందం సౌందర్యప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబకసుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణైషట్చరణతాం. శ్రీమాత్రే నమః.